హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యష్క వ్లాగ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ రొటీన్ మా పాపతో చేస్తున్నాను. మార్నింగ్ మా పాప 6-6:30 కల్లా లెగుస్తుంది. ఎందుకంటే నైట్ ఎర్లీగా పడుకుంటుంది, 9-9:30 కల్లా. తను నైట్ పడుకున్న దాన్ని బట్టి మార్నింగ్ లెగుస్తుంది. ఇంకా మార్నింగ్ లేగంగానే తను బ్రష్ చేసి పాలు తాగేసి కాసేపు వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది. ఆడుకున్నాక కొంచెం ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టుకునేది. మార్నింగ్ అయితే తను కంపల్సరీ పెట్టుకుంటుంది ఫ్రెష్ అవ్వంగా. నేను వచ్చి ఇక నేను కడ్డీలు కాలుతాయి వెనక్కి లాగుతూ ఉంటే, ఏం కాలదమ్మా నేను దండం పెట్టుకుని వస్తాను అని అంటుంది. అక్కడ గోవిందా గోవిందా అని కొట్టి ఇక్కడ ఇలా ఏళ్ళు ఇరుపుతుంది డిష్ తీసినట్లు. ఇక నేను వెనక్కి లాగుతున్నా, ఎక్కడ అంటుకునే దాన్ని నాకు భయం వేస్తుంది. తను ఏమో వెనక్కి తిరిగి ఏం అంటుకోవద్దు, నేను దేవుడికి దండం పెట్టుకుని వస్తాను ఉండు అని అంది. సరేనని చెప్పి నన్ను అన్నాను. ఇంకా తను దేవుడికి దండం పెట్టుకున్నాక ఇంకా వాళ్ళ డాడీతో ఒక రౌండ్ వేసి వస్తుంది. వేసి వచ్చేసాక ఇంకా టిఫిన్ తినేసేసి తను పడుకుంటుంది. ఇంకా మార్నింగే లెగుస్తుంది కదా 6-6:30 కల్లా. అందుకని చెప్పి ఇంకా 11 కల్లా పడుకుంటుంది. పడుకొని ఇంకా 12:30కి 1కి అలా లెగుస్తుంది. లెగిసాక నేను హెయిర్ ఆయిల్ పెడుతున్నాను తలకి. తనకి తొందరగా డ్రై అయిపోయిద్ది. అందుకని చెప్పి నేను సెకండ్ టైం పెడుతున్నాను. డే మీద నేను 3 టైమ్స్ అలా పెడతాను పాపకి, తనకి తొందరగా డ్రై అయిపోయిద్దని. తనకి 1 ఇయర్ వరకు నేను బేబీ జాన్సన్ హెయిర్ ఆయిలే పెట్టాను. తర్వాత నుంచి నేను 1 ఇయర్ తర్వాత మా అత్తయ్య గారు కాచిచ్చిన ఆయిలే పెడుతున్నాను. ఎందుకంటే తనకి పలుచగా ఉండేది జుట్టు బాగుండేది కానీ పొడుగ్గాను. బట్ తనకి ఏంటంటే పలుచగా అనిపించేది జుట్టు. అందుకని చెప్పి నేను మా అత్తయ్య గారు కాచిచ్చిన ఆయిలే నేను పెడతాను తనకి. తర్వాత నేను పుట్టెంటికలు ఇచ్చి ఒక 4 మంత్సే అవుతుంది. తనకి 4 మంత్స్ నుంచి నేను ఆయిలే యూస్ చేస్తున్నాను. హెయిర్ గ్రోత్ బాగానే వచ్చింది. ఇప్పుడు పలుచగా ఏం లేదు, బాగానే ఉంది. బట్ తనకి సమ్మర్కి హెయిర్ ఉండదు, కొంచెం తను కంఫర్ట్గా ఉండిద్ది అనుకున్నాము. బట్ తనకి హెయిర్ బాగానే పెరిగింది. చెవుల మీద ఆటల మీద పడుతుందని చెప్పి ఇంకా మేము బేబీ కటింగ్ చేయించాము. అయినా కూడా తనకి మళ్ళీ పెరిగింది 1 మంత్కేను. కొంచెం చెవుల మీద అలా పడతా, నేను పైకి దువ్వుతానమ్మా అని చెప్తే అస్సలు దువ్వించుకోదు, మారం చేస్తుంది, తల మీద చేయనివ్వదు అసలు. ఇక నేను ఏదో ఒకటి చెప్పి నేను హెయిర్కి నేను దువ్వుతున్నాను. ఈ హెయిర్ ఆయిల్ నేను ఎప్పుడైనా మా అత్తయ్యని అడిగి నేను మీకు షేర్ చేస్తాను. ఇక నేను పుదీనా చూపిస్తున్నాను. నేను ఇంట్లోనే వేసాను పుదీనా కుండీలోను. ఈసారి గ్రోత్ బాగా రాలా. 4 టైమ్స్ అయితే మాత్రం బాగా వచ్చింది పెద్ద ఆకులతోనూ. ఇంక నేను అదే యూస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పుదీనా ఎక్కువ యూస్ చేయను కదా, బిర్యానీలోకి కానీ ఎట్లకి అయినా కానీ నేను యూస్ చేస్తాను. తొందరగా నేను ఇంకా ఎక్కువ యూస్ చేయను. పుదీనా చట్నీ బాగుండిద్ది అంటారు కానీ కొంచెం చేదుగా అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఎక్కువ పుదీనా చట్నీ కూడా చెయ్యను. ఇక నేను 4th టైం బాగానే వచ్చింది. 5th టైంకి కొంచెం గ్రోత్ చాలా తగ్గింది. కొంచెం ఆకు కూడా చిన్నగా అయ్యింది. ఈసారి నేను మొత్తం కట్ చేసి చూడాలి, కొంచెం గ్రోత్ పెంచాలి. ఇక్కడ మా పాపని నేను గట్టు మీద కూర్చోపెట్టాను. ఇక్కడ మాకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వస్తుంది. నేను అటుపక్క దాని మీద కూర్చోపెట్టాను, ఎందుకంటే పొయ్యి దగ్గర గబుక్కుని వస్తుందని నాకు భయము. దగ్గరగా అనిపిస్తుంది కానీ వీడియోలోనూ కొంచెం దూరంగానే ఉంది. పొయ్యికి నేను తనకి మధ్యలో గ్యాప్ ఉంది చాలాను. ఇక నేను బిర్యానీ చేయమంది మా పాప మార్నింగ్. ఇంకా వాళ్ళ డాడీతో చికెన్ కూడా తెప్పించుకుంది, నాకు బిర్యానీ కావాలి అని చెప్పి. ఇంకా సరే కదా అని చెప్పి చేస్తున్నాను. కొన్ని కుక్కర్లోనే చేస్తాను మ్యాక్సిమము. ఇక నేను ఆయిల్ వేసుకున్నాక నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను, ఎందుకంటే పాలు పోయించుకుంటాము. ఇంకా దాంట్లో వచ్చే వెన్నే సరిపోయిద్ది, మాకు నెయ్యికి వచ్చేసేస్తుంది. మా పాప నెయ్యి ఎక్కువ తినదు, నెయ్యి ఫ్లేవర్ అంటే తనకు అంత ఇష్టం ఉండదు. ఇక నేను నెయ్యి వేస్తుంటే అది ఏంటా అనుకుని పెట్టమనింది. నేను తినవమ్మా అంటే లేదు పెట్టమని అంది. కొంచెం కొరికే బాగోలేదని చెప్పి ఊసేసేసింది. ఇంకా నేను బిర్యానీకి రైస్ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాయి, ఆనియన్, టమాటా, కొంచెం పుదీనా, కొత్తిమీర, బిర్యానీ దినుసులు నేను రెడీ చేసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అవ్వగానే నేను బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకున్నాను మొత్తము. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్గా వేసుకుంటే ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి, అది అందరికీ తెలిసిందేను, బట్ చెప్తున్నాను. ఇంకా ఆనియన్స్ వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక
కొంచెం పసుపు వేసుకోండి. ఈ పసుపు కూడా మా అత్తయ్య ఇంట్లోనే చేసి ఇచ్చారు, అదే యూస్ చేసుకుంటున్నాను. పూజకు కూడా నేను ఇదే యూస్ చేసుకుంటాను, ఇంట్లో చేసుకున్నదే. ఎప్పుడైనా సరే నేను బయట తెచ్చుకుంటాను, కానీ మ్యాక్సిమం మా అత్తయ్య గారే పంపిస్తారు నాకు. ఇక మా పాపని ఎత్తుకుని వంట చేయటం అంటే అసలు ఎంత కష్టమో తెలుసు. ఆయిల్ మీద పడిద్దేమోనని భయము, బట్ మనమంటే పర్వాలేదు, పిల్లలకు కదా గబుక్కుని మంట పుట్టిద్దని చెప్పి నాకు అదొక భయము. కింద దిగ్గమంటే అస్సలు దిగదు. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెమే వేసుకుంటాను, ఎందుకంటే నేను చికెన్ మ్యారినేట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం పచ్చివాసన పోయాక నేను టమాటోస్ వేసుకుంటున్నాను. ఇంకా మా పాపని దింపేసేసాను, అది తిప్పడానికి కుదరట్లేదు, కొంచెం దిగమ్మ అంటే అస్సలు ఊరుకోవట్లేదు. ఈ చికెన్ మ్యారినేట్ చేసుకునేసి నేను దాంట్లో వేసుకుంటున్నాను. ఒక పక్క మా పాప కింద నుంచి లాగుతుంది, నన్ను ఎత్తుకొని నేను తిప్పుతాను, నేను చూస్తాను అని అంటుంది. నాకు ఎక్కడ కాలిద్దానని భయం, అదొక టెన్షను. పిల్లలతో వంట చేసుకోవటం అంటే చాలా కష్టము. ఇల్లుని కూడా పిల్లలున్న ఇల్లు అయితే మాత్రం రోజుకి 3 times అలాగా మనం క్లీన్ చేసుకుంటానే ఉండాలి. ఎంత క్లీన్ చేసినా కూడా క్లీన్ చేస్తూనే ఉండాలి, అసలు అల్లి సర్దినట్టే అనిపించదు. ఇక నేను చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను అన్నాను కదా. ఇక నేను చికెన్లో 2 tablespoons పెరుగు, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ, ½ teaspoon జీలకర్ర పౌడరును ధనియాల పౌడర్ వేసుకుని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకుని ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా అది కొంచెం మ్యారినేట్ అయ్యాక నేను తీసి బయట పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాక కొంచెం మగ్గనివ్వండి, ఒక 15 minutes అలాగా. కొంచెం మెత్త పడిందో లేదో చూసుకోండి. కొంచెం మెత్తబడిందన్న తర్వాత ఇంకా నేను రైస్ వేసేస్తున్నాను. ఇక్కడ చిట్టుముత్యాలతో చేసుకుంటే చిట్టుముత్యాల రైస్తో చేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది, బట్ నాకు అయిపోయినాయి. అది టేస్ట్ బాగుంటుంది కదా అని నేను అదే చేసుకుంటున్నాను. ఎక్కువ వెజిటేబుల్స్తో కూడా చిట్టుముత్యాలతోనే చేసుకుంటున్నాను. ఎక్కువ బాస్మతి రైస్ యూస్ చేయను, ఎందుకంటే పిల్లలకి తొందరగా అరగదు కదా అని నేను ఎక్కువ యూస్ చేయను. ఇక నేను వేసాక వాటర్ మొత్తం ఈక్వల్గా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 whistles అలా రానిస్తాను. ఇంకా రానిచ్చాక ఇంకా కట్టేసి వెయిట్ వచ్చాక చూసాను, బిర్యానీ స్మెల్ అయితే చాలా అదిరిపోయింది. ఇంకా నేను మా పాపకి నాకు సర్వ్ చేసుకున్న. పిల్లకి మాత్రం కన్ఫామ్గా ఆనియన్ వండాల్సిందేను, అదేంటో మరి. ఇక నేను అడుగుతున్నాను, బిర్యానీ ఎలాగుందమ్మా అంటే సూపర్ ఉందని అని చెప్తుంది పాప.